500 ఏళ్ల క్రితం జరిగిన అద్భుతమైన సంఘటన ఇది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే శ్రీ సుబ్బరాయుడిగా వెలసిన క్షేత్రం ఇది. శ్రీ సుబ్బరాయుడి నిజరూప దర్శనం జరిగిన గ్రామం ఇది. పాణ్యం మండలం సుబ్బరాయుడు కొత్తూరు భిన్నమైన ఆచారాన్ని పాటిస్తోంది. సుబ్బరాయుడు కొత్తూరు అనగానే అదేదో ఇంటి పేరు కలిసి ఉన్న వ్యక్తి పేరు అని అనుకుంటారేమో, కానీ కాదు, అదొక గ్రామం పేరు. ముందుగా కొత్తూరుగా ఉన్న గ్రామం పేరు సుబ్బరాయుడి సాక్షాత్కారంతో ఎస్ కొత్తూరు, అదే సుబ్బరాయుడు కొత్తూరుగా మారింది. ఆదివారం అందరికీ సెలవే, ఆ పల్లెకు సెలవే, కానీ మిగిలిన వారి కంటే కాస్త ఎక్కువ సెలవు. ఆదివారం మాంసాహారం ముట్టకపోవడం, అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఈ పల్లెలో అనాదిగా వస్తున్న ఆచారం. మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా ఆ ఊర్లో దొరకదు. 6 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్య స్వామి ఆలయ స్థల పురాణ నేపథ్యం ఉంది. ఇంతకీ ఏంటా కథ అన్నది తెలుసుకోవాలనంటే పూర్తి కథనాన్ని స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం, మా ఊరి కథలకు స్వాగతం, సుస్వాగతం. 500 ఏళ్ల క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించాడు. మాఘ శుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని బ్రాహ్మణుడు సూచించాడు. దీంతో చెన్నారెడ్డి కాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో నాగలికి ఉన్నట్టుండి భూమిలో ఏదో అడ్డు తగులుతుంది. ఆ క్షణంలోనే ఆకాశంలో 12 తలల నాగుపాము రూపం ప్రత్యక్షమవుతుంది. ఆ తేజస్సుకు రైతు కంటి చూపు కోల్పోతాడు. కాసేపటికి చుట్టుపక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కు లాగి చూస్తారు. అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయటపడుతుంది. ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బరాయుడినని, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే, 3 రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెప్తాడు. అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటి చూపు వస్తుంది అని, దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్తులు నిర్ణయించుకుంటారు. స్వామివారిని వేడుకుంటారు. రాత్రి రోకలిపోటు తర్వాత మొదలుపెట్టి తెల్లవారుజామున కోడికూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలి అని స్వామి సెలవిస్తాడు. లేదంటే 7 బలి అవుతారని హెచ్చరిస్తాడు. స్వామివారి స్వయంభూ విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు. కోడికూతలోగా ప్రహరీ మాత్రమే పూర్తవుతుంది. పైకప్పు లేని ఆలయం సిద్ధమవుతుంది. అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా స్వామి వెలసిన తరువాత సుబ్బరాయుడు కొత్తూరుగా మారింది. ఇది స్థల పురాణం. ఇక ఆదివారం సెలవెందుకు అన్న విషయానికొస్తే సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం. ఎస్కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. కేవలం ఆదివారం రోజే 6 నుంచి 8 వేల మంది భక్తులు స్వామిని సందర్శిస్తారు. ఆ ఒక్క రోజే సుమారు 300 అభిషేకాలు జరుగుతాయి. స్వామిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. తమను చల్లగా చూస్తున్న స్వామి కోసం ఆదివారం ఆచారాన్ని ఆలయం నిర్మించిన సమయంలోనే ప్రారంభించారు గ్రామస్తులు. ఆదివారం వస్తే మాంసాహారం వండరు, తినరు. గ్రామంలో మాంసాహార దుకాణాలు లేవు. మామూలు రోజుల్లో కావాలన్నా గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందివర్గం వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఇక పండుగ మరుసటి రోజున మాంసాహారంతో కర్రీ పండుగ నిర్వహించడం సాధారణం. ఆ పండుగ ఆదివారం వస్తే సోమవారానికి వాయిదా పడుతుంది. ఏడాది పొడవునా ఆదివారాలతో పాటు కార్తీకం, మాఘం, శ్రావణ మాసాల్లో గ్రామస్తులు మాంసాహారం ముట్టరు. ఈ కట్టుబాటును ఎవ్వరూ మీరింది లేదు. ఆదివారాలతో కలిపి ఇలా ఏడాదిలో సుమారు 4 నెలల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటూ గ్రామస్తులు స్వామిపై తమకున్న భక్తిని చాటుకుంటున్నారు. ప్రతి ఆదివారం వేలాదిగా వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నారు. కొత్తూరులో 220 కుటుంబాలు ఉన్నాయి. జనాభా సుమారు 900 ఉండొచ్చు. ఆదివారం గ్రామస్తుల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు కూడా నిర్వహించరు. మరుసటి రోజు వరకు మృతదేహాన్ని ఇంటి వద్దే ఉంచుతారు. సోమవారం రోజున అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇందుకు స్వామిపై ఉన్న అపారమైన భక్తే కారణం. గ్రామానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అలాంటి పవిత్రమైన రోజున మృతదేహాన్ని తీసుకువెళితే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని గ్రామస్తులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మృతదేహంతో వెళితే భక్తులకు అంటు తగులుతుందని తమకు తామే కట్టడి చేసుకున్నారు. మరి ఇంతటి అద్భుతమైన స్థల పురాణం కలిగిన ఈ ఆలయం గురించి నిత్యం ఇక్కడ స్వామివారికి పూజాదులు అర్పించే అర్చకుల నోటినే విందాం. శ్రీ గురుభ్యో నమః. ఓం శాం శరవణ భవాయ నమః. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం, ఎస్కొత్తూరు, పాణ్యం మండలం, నంద్యాల జిల్లా. సేవక్షేత్రమైన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఒకానొకప్పుడు ఇది పొలము. ఒక బీరం చెన్నాడు ఒక రైతు ఒక బ్రాహ్మణుని అడిగాడు, మాకు ఇట్లా
ఈ పొలము చేస్తూ ఉంటే కలిసి రావడం లేదు మాకు అని ఒక బ్రాహ్మణుడు అడిగితే, ఈ బ్రాహ్మణుడు ఏం చెప్పాడంటే, మాఘమాసం మాఘశుద్ధ షష్ఠి ఆదివారం రోజు దుక్కి దున్నండి అని చెప్పాడు. దుక్కి దున్నుతూ ఉంటే మూడు నాలుగు మలుపులు మలిపి 5వ మలుపు పోతూ ఉన్నాడు. పోతూ ఉంటే నాగేలు తగిలి స్వామి స్వయంభూ నాకు తగిలేసరికి దూలపెద్దలు నిలబడిపోయినాయి. ఆయనకు సర్పరూపంలో పన్నశిశు నాగేంద్రుడు కనపడేసరికి స్వామిని చూడడం మన తరం కాదు. స్వయంను ఆయన కళ్ళు కనపడలేదు, ఎద్దులు నిలబడిపోయినాయి. కళ్ళు అప్పుడు స్పృహ లేకుండా పడిపోయినాడు. అప్పుడు చుట్టుపక్కల కాలంలో వచ్చి, ఏంది చెన్నారెడ్డి ఈ టైంలోనే పండుకున్నామని చెప్పి లేపితే లేవలేదు. అక్కడ పుష్కరిణి ఉంది, బావి చాలా మహత్తరమైన బావి. ఒకానొకప్పుడు స్వామి సర్పము అక్కడ బావిలో స్నానం చేసేవాడంట. ఈ మునీశ్వరులు మాకు టైం అవుతుంది, ఇప్పుడు జపం టైం అవుతుంది, మాకు సాయంకాలం సంధ్య వేసుకునే టైము, ఉదయము బ్రహ్మముహూర్తంలో సంధ్య వార్చుకుంటాం మేము. ఆ టైంలో ఇప్పుడు అక్కడ బావి కనపడింది. బావి కనపడితే ఆ మునీశ్వరులు ఆ బావిలో స్నానం చేయడానికి పోయినారు. పోతే అక్కడ స్వామి సర్పరూపంలో ఉన్నాడు. ఆ సర్పరూపంలో ఉన్న స్వామి ఈ చెన్నారెడ్డికి తగిలి అప్పుడు శిలైపోయినాడు. ఈ సర్పరూపంలో ఉన్న స్వామి, నేను శిలైపోతున్నానండి, మీకు నాకు ప్రాణం పోసి పండి చెప్పినాడు. ప్రాణం పోసారు మునీశ్వరులు. ఈ చెన్నారెడ్డికి తగిలాడు. తగిలితే అప్పుడు ఆ పుష్కరిణి బావిలో నీళ్ళు తీసుకొచ్చి, అప్పుడు ముంతతో నీళ్ళు తాగేవాళ్ళమ్మ ఒకప్పుడు. ఆ ముంతతో నీళ్ళు తీసుకొచ్చి చెన్నారెడ్డికి మొగం మీద చదివితే సృహలేకి వచ్చాడు. వస్తే, ఏంది చెన్నారెడ్డి, ఏది ఈ టైంలోనే ఇట్లా పనుకున్నామంటే, ఏం లేదు ఆయన, ఏదో నాగేలు తగిలింది, పెద్దది పాంగ్ కనపడేది, నా కళ్ళు కూడా కనపడలేదు, కళ్ళు కూడా పోయినాయని చెప్పినాడు. అప్పుడు ఆ మట్టి తీసి నాగేలు తీసి మట్టి తీస్తే 12 శిష్యు నాగేంద్రుడు స్వయం బయట ఉన్నాడు. ఇప్పుడు మీరు పూజ చేసిన స్వామి బయట ఉన్నాడు. బయట పడితే అప్పుడు మళ్ళా ఆ ముంతతో నీళ్ళు తీసుకొచ్చి స్వామివారికి శుద్ధోదక స్నానం చేసినారు. చేసి చిన్న బాలుడు ప్రత్యక్షమైనాడు. ఆదిశేషం రూపంలో ఎక్కడ లేడమ్మా, సర్పరూపంలో కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి ఉండేది. ఆదిశేషం రూపంలో వెలిసినాను నేను. ఇక్కడ ఏదైనా వారిని కోరిన వారి కొంగు బంగారం. చెన్నారెడ్డి 3 వారాలు పాలు వేయండి, 108 ప్రదక్షిణాలు చేయండి, మంగళవారాలు 3 మంగళవారాలు అని చెప్పాడు. 3 మంగళవారం 108 ప్రదక్షిణాలు పాలు వస్తే ఆయన కళ్ళు వచ్చేసినాయి. వాళ్ళ వంశస్వరుడంగా ఉన్నారు. ఇంకొకటి ఏమంటే, ఇక్కడ స్వామి 8:30, 9 దాటితే మేము కూడా గుళ్ళో ఉన్నాం. స్వామి తిరుగుతూ ఉంటాడు. ఏదో ఒక భయంకరమైనది ఒక శబ్దం అనేది ఉంది. మేము కూడా పోము అక్కడికి. 9 దాటితే మేము కూడా గుళ్ళకి పోము. ఇంకొకటి అంటే, ఇక్కడ గర్భగుడి కట్టాలని అడిగినారు. అప్పుడు గర్భగుడి కట్టాలని అడిగితే, రోకలి పోటు కోడి కూత అయినాక ముందే గర్భగుడి కట్టాలి, లేకుంటే 7 మందిని బలి కొన్నాడు. ఒకరి అయ్యను, ఒక కర్ణాన్ని, ఒక రెడ్డిని, ఇక కులానికి ఒకరిని అని స్వామివారితో పందెం వద్దు, ఈ స్వామి ఎండకు ఎండాలా వానకు నానాలా అని చెప్పేసి పెట్టేశారు. ఇక్కడ ఏదైనా సరే కోరుకున్న వారికి 100కి 100 రూపాయలు 3 మంగళవారాలు కానీ 5 మంగళవారాల స్వామివారికి క్షీరాభిషేకం చేయించి 105 ప్రదక్షిణాలు, నువ్వుల పిండి, చలిపిండి, వడపప్పు, ఇక్కడ పులగము, నెయ్యి. మా పులగం ఎక్కువ స్వామివారి ప్రీతికరమైన నైవేద్యం పులగము. ఇక్కడ వచ్చేసి స్వామివారి పాదం కూడా ఉందమ్మా. ఒకనొకప్పుడు ఇక్కడ పాదం ఉందని పురాణంలో పాదం పడుతుందని చెప్పేశారు. ఇక్కడ ఒక వాచ్మెన్ చెన్నమ్మ అని ఉండేది మా చిన్నతనంలో. ఆమె వాచ్మెన్. ఇప్పుడు ఏదైనా మీరు పిల్లవాళ్ళు ఏదైనా తిరుగుతూ ఉంటే బండలు చూసేటప్పుడు అరుస్తుంటారు. అట్లా అరుస్తూ ఉంటే ఒక పిల్లోడు, అందరూ పోయినారు, ఆ పిల్లోడు ఒక్కడు పోలేదు. ఆ పిల్లోడు పోకుండా అట్లే ఆ నందవరం మూలకు పోయినాడు. పోతే అక్కడ పాదం కూడా ఉంది, మా ఆయన స్వయంభే పాదము. ఇక్కడ కార్తీక మాసము, మాఘ మాసము, మార్గశిర మాసము, శ్రావణ మాసము 4 మాసాలమ్మ. చాలా వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు. ఇక్కడ ప్రతి మంగళవారం కాలసర్పదోష పూజ, ప్రతి మంగళవారం రావు కాలంలో 3 నుండి 4:30 లోపల. అదే శుక్రవారం కూడా 10 నుండి 12 వరకు రావుకాలం ఉంటుంది. శుక్రవారం, మంగళవారం, ప్రతి శుక్రవారం, మంగళవారం రావుకాలంలో అభిషేకాలు. దాదాపు ఒక మంగళవారం వచ్చేసి 150 నుండి 200 అభిషేకాలు, శుక్రవారం వచ్చేసి 200 నుండి 300 అభిషేకాలు, ఆదివారం వచ్చేసి 400 అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ ఏదైనా కానీ కోరిన వారి కొంగు బంగారం. స్వామివారు ఇక్కడ ఆదివారం కూడా ఇక్కడ ఈ ఊర్లో వాళ్ళు ఎవరే కానీ మాంసాహారాలు ముట్టరు. దహన సంస్కారం, చనిపోతే కూడా దహన సంస్కారాలు మరుసటి రోజు చేసుకుంటారు, ఆనవాయితీ. ఈ మాసాలు చాలా వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకుంటారు. ఇక్కడ వేరే మతస్థు అంతా హిందువులే ఉండేది. ఇక్కడ ఎవరే కానీ వేరే స్వామిని ఎవరు కొలుస్తారు. లాస్ట్కు బొడ్రాయి కూడా లేదు. కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి, బొడ్రాయి ఏ దేవుడు లేడు, ఓన్లీ సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తారు భక్తులు. ఇక్కడ కాదు, తమిళనాడు, కర్ణాటక, ఎక్కడెక్కడ రాష్ట్రాల నుండి కూడా వచ్చేవాళ్ళు వచ్చి మొక్కులు తీర్చుకొని స్వామివారికి విశేష పూజలు చేయించుకుంటారు. ఆ స్వామివారికి ఏదైనా ఒక బర్రెలు ఈనినా కానీ, కొత్త పంట పండినా కానీ, బియ్యం బెడలు, పాలు ఖచ్చితంగా ఆనవాయితీ పోయాలి. పోయకపోతే బరుగొడ్లు కూడా పాలేవు. ఇక్కడ మాకు ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. ఇంటి దేవుడు అయిన వాళ్ళకి ఖచ్చితంగా కొడుకో బిడ్డ పుడితే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి పేరు కలిసింది.
ఆ పిల్లలు పాలు తాగరు. ఏదైనా కూడా మా సుబ్రహ్మణ్య స్వామి ఖచ్చితంగా పాలు పేరు పెట్టుకుంటేనే పాలు తాగుతారు. సుబ్రహ్మణ్యము, సుబ్బరాయుడు, బంగారయ్య, ఏదైనా స్వామివారి పేరు కలుసుకునేటే పెట్టుకుంటారు. పుట్టే పిల్లలు కూడా పాలు తాగడం అనేది ఒక శాస్త్రంలో ఉంది. మా సుబ్రహ్మణ్య స్వామి అటువంటి పవరు. కోరిన వారి కొంగు బంగారం ఏదున్నా 100కి 100 రూపాయలు నిలబెడతాయి. ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ కోరిన, ఇప్పుడు జాబ్ రాలేదు, ఒక 3 మంగళవారాలు పూజ చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఆ విరాళాలు కూడా విరాళాలతోనే గర్భగుడి అట్టే కాంపౌండు చుట్టూ ప్రాకారం కూడా జరగడం జరిగింది. కోరిన వారి కొంగు బంగారం శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, ఎస్కొత్తూరు, పాణ్యం మండలం, నంద్యాల జిల్లా. నా పేరు సుభసత్యనారాయణ శర్మ, ప్రధాన అర్చకం. విన్నారుగా. మీరు కూడా ఈ ఎస్కొత్తూరు అదే సుబ్బరాయుడు కొత్తూరు క్షేత్రాన్ని దర్శించుకోవాలనంటే బనగానపల్లె మండలం నందివర్గం నుండి ఎస్కొత్తూరు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుండి ఆటో సదుపాయం కలదు. మరిన్ని ఇలాంటి అద్భుతమైన ఆలయాల చరిత్రతో మళ్ళీ ఇంకో కథనంతో మీ ముందుంటాను. ఇక సెలవా మరి. ప్రజ్వల్ సాయి కుమార్ మాతృశ్రీ జయమ్మ సహకుటుంబానాం క్షేమాక్షైర్య ధైర్య వీర విజయాభయ ఆయో ఆరోగ్యేశ్వర్యాభిసిద్ధర్థం జన్మ నక్షత్ర ధర్మరాశి నామ నక్షత్ర నామరాశి ఆదిత్యాది నవగ్రహ రాహు కేతు కుజగ్రహ జన్మనే పూర్వజన్మ సకలదోష నివృత్త్యర్థం కాలసర్పహే జన్మ శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామాసం సమర్పయామి, పాదయో పాదం సమర్పయామి, పుష్పం క్షీరం సమర్పయామి. శుక్రమసే తేజోరసే జ్యోతిరసే చిత్రేణ పవిత్రేణ సూర్యస్య మద్రాస్నాభయామి. ఓం మధువాధార్గాధేవన్మధే మధురాస్నాభయామి. పరాయణే సముద్రస్య గృహాయ అలంకరణార్థం అప్సుధాం సమర్పయామి. దివ్యశ్రీ చంద్రం సమర్పయామి. ఓం నమో అస్సు సర్వేభ్యో ఏ కేటవృద్ధేభ్యో ఏ అంతరిగదేభ్యో సర్వేభ్యో నమః. శ్రీ వల్లీ దేవసేన బ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఏకవర్ణాయ నమః, త్రివర్ణాయ నమః, ఓం సుమనోహరాయ నమః, ఓం చతుర్వర్ణాయ నమః, ఓం ప్రజాపతే నమః, ఓం హరవదే నమః, అగ్నిగర్భాయ నమః, శివగర్భాయ నమః, ఓం సురారగ్నే నమః, అనుఘృణాయ నమః, ఓం సుమకరాయ నమః, వడవే నమః, ఓం గాస్పదే నమః, గహనాయ నమః, ఓం చతుర్వర్ణాయ నమః, ఓం కళాధరాయ నమః, ఓం మహామాయనే నమః, ఓం కైవల్యాయ నమః, ఓం పరమేశ్వరే నమః, ఓం పరబ్రహ్మణే నమః, ఓం వేదగర్భాయ నమః, రోగనాశనాయ నమః, అనంతమూర్తవే నమః, ఆనందాయ నమః, శిఖండికృతయే నమః, అంబాయ నమః, పరమణంబాయ నమః, సుబ్రహ్మణ్యాయ నమః, బ్రాహ్మణ్యాయ నమః, బ్రాహ్మణప్రియాయ నమః, ఓం శబుద్ధికరాయ నమః, వేదవేద్యాయ నమః, అక్షప్రవదాయ నమః, శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. అష్టోత్తరనాథావిధ పరిమళపత్ర పుష్పాక్షుధాం సమర్పయామి. శ్రీ వల్లీ దేవసేన బ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో ధూమాగ్రహావయామి. సాక్షాత్ ధూమం దర్శయామి. ధూపదేవానంతరం ఘ్రానం దర్శయామి. ఓం భూర్భువః స్వః తస్య విద్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పరిశుంజామి. అమృతోమసి అమృతమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, పరబ్రహ్మణే స్వాహ. నారికేల కదలీఫల పిలవి సస్వృక్షాలం కుదరాజమణ్యం సమర్పయామి. ఓం హిరణ్యవా అన్మదో పూర్ణం దాధీమదవయో సాణిదే ఏకదా బ్రాహ్మణోపహారతి ఏకథైర్యజమానాయ శ్రేయో దదాతి. సమ్రాజ్యం భోజం రాజ్యం